అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాను. ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. నీ దేవుడైన యెహోవా, నీవు కలిగి ఉన్న దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు, ఆయన కనికరము కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, నీ బలహీనతను ఎరిగిన దేవుడు కనుక నిన్ను చెయ్యి విడివడు, నిన్ను నాశనము చేయడు. మహాజనసాంద్రత గల జనుల మధ్య సంచరిస్తూ ఒక తండ్రి కుమారుడు వెళుతుంటే, కుమారుడు తండ్రి చేపట్టుకున్నప్పుడున్నటువంటి క్షేమము కంటే తండ్రి కుమారుని చేపట్టి నడిపిస్తున్నప్పుడు కుమారుడు క్షేమంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. ఈరోజు దేవుడు నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు, నేను నీ చెయ్యి విడువను. ఆయన హస్తాల్లో, ఆయన చేతుల్లో నీకు భద్రత ఉంది, నీకు క్షేమముంది, నువ్వు నాశనానికి గురి కావు. కనుక కనికరము గల దేవుడు ఈరోజు నీకు నాకు చక్కని వాగ్దానం చేస్తున్నాడు. నేను కనికరము కలిగిన దేవుడనయ్యా, కనుక నీ చెయ్యి విడువను. నీవేం చేయాలి? అదే అధ్యాయం 30వ వచనంలో, నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడలా, నీకు బాధ కలుగునప్పుడు, నీకు కష్టము కలిగినప్పుడు, అంత్య దినములలో ఇక నా పని అయిపోయింది, నేను ముగింపులోనికి వచ్చేసాను, నాకు దిక్కెవరు, ఇంతటితో నా జీవితం ముగిసిపోతుంది అనుకున్న సమయంలో నీవు ఆయన వైపు తిరిగి, దేవుని వైపు తిరిగి ఆయన మాట విన్నట్లయితే, నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు గనక నీ చెయ్యి విడువడు. ఆ కష్టాల్లోంచి, ఆ బాధల్లోంచి, ఆ శ్రమలలోంచి నిన్ను తప్పించి, నిన్ను లేవనెత్తి, నిన్ను నిలవబెట్టి, నిన్ను సంతోష మార్గంలో నడిపించడానికి ఆయన శక్తిమంతుడైన దేవుడు. అంత మాత్రమే కాదు, అదే అధ్యాయము 4వ వచనాన్ని గమనించినట్లయితే, మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవుని హత్తుకుని నడిచే భాగ్యము, దేవునితో నడిచే భాగ్యము, దేవునిలో నిలిచే భాగ్యము, దేవునితో ఉండే భాగ్యాన్ని నువ్వు గనక పొందుకున్నట్లయితే, ఆయన్ని హత్తుకున్నట్లయితే, ఆయన మాట విన్నట్లయితే, ఆయన యొద్దకు నువ్వు వచ్చినట్లయితే, ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే, ఆయన కనికరము కలిగిన దేవుడు నీ కష్టాల్లోంచి, నీ బాధల్లోంచి, నీ శ్రమల్లోంచి నీకు విడుదలనిచ్చి, నిన్ను లేవనెత్తి, నిన్ను నిలవబెట్టి ఆయన నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నేనెన్నడూ నీ చెయ్యి విడిచిపెట్టను, నిన్ను ఆ స్థితిలో ఉండనివ్వను. నువ్వే స్థితిలో దిగజారిపోయావో, నువ్వే స్థితిలో పడిపోయావో, ఎటువంటి నష్టాల్లో నువ్వు కూరుకుని పోయావో, ఎటువంటి కష్టాల్లో ఉన్నావో, ఎటువంటి శ్రమల్లో ఉన్నావో, ఎటువంటి శారీరక ఇబ్బందుల్లో నువ్వు గురి అవుతున్నావో, ఆ స్థితిలో నేను నిన్ను ఉంచను. నీవు నన్ను హత్తుకొని తిరుగుతున్నావు గనక, నీవు నా వైపు తిరిగావు గనక, నీవు నా మాటకు పెడచెవి పెట్టకుండా నా మాట ప్రకారం నడుచుకుంటున్నావు గనక, నీ యందు నేను కనికరము కలిగి నేను నడిపించబోతున్నానని ఓ గొప్ప వాగ్దానము ఈ సమయంలో దేవాది దేవుడు తన ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఈరోజు అటువంటి కనికరము కలిగిన దేవుని దగ్గరికి వస్తావా? జాలి కలిగిన దేవుని దగ్గరికి వస్తావా? నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? ఆయన్ను హత్తుకుంటావా? ఆయన మాట వింటావా? ఆయన మాట ప్రకారం నడుచుకోవడానికి నువ్వు ఇష్టపడతావా? ఒకవేళ నువ్వు అలా జరిగినట్లయితే, నువ్వు అలా చేసినట్లయితే, ఇదిగో నీ చేయి పట్టుకుని నడిపించే దేవుడు నీ పక్షంగా ఉన్నాడనే సత్యాన్ని ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప తోడై, ఆయన కనికరము తోడై, ఆయన చేయి పట్టి నడిపించునుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.